గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏదో ఏ వీడియో హల్చల్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయించారు, వాళ్ళు వాడుకుంటున్నారు, చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అది అవసరం లేదు. మాకు అలాంటి నీచమైన రాజకీయం చేయాల్సినంత అవసరం మాకైతే లేదు, మా కుటుంబానికి లేదు, మా పార్టీకి లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి వీడియో చేయాల్సినంత అవసరం మాకు లేదు. ఏమో రేపు ఎల్లుండో ఎలక్షన్ లేవు, అలాగే అభివృద్ధి చేస్తున్నారు, అందుకోసం ఏమో వీళ్ళకి ఇంగును పడట్లేదు అంటారు. సార్, ఈ రాష్ట్రంలో అసలు ఎంత అభివృద్ధి జరుగుతుందో ఈ దేశం చూడలేకపోతుంది. ఈ అభివృద్ధికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. వ్యక్తిగత జీవితాల్లో వెళ్లాల్సినంత అవసరం ఏముంది? ఆయన్ని డ్యామేజ్ చేస్తే నాకేమొచ్చింది? నిజం చెప్తే మా వైసీపీ పార్టీకి ఏమొచ్చింది? అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి న్యూస్ వేస్తారు. న్యూస్ లో ఏది ట్రెండింగ్ గా ఉంది, ఏది ఎక్కువగా మరి ట్రెండింగ్ లో ఉంటుంది అని చూసి వేస్తారు తప్ప ఎవరినో డ్యామేజ్ చేయాలనో లేకపోతే ఇచ్చేయాలనో వేయరు. అది మీరు గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత జీవితాల్లో వెళ్లాల్సినంత అవసరం మాకు లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు నజీర్ గారు, హీజ్ ఎ పబ్లిక్ ఫిగర్. వెన్ ఇట్ కమ్స్ ఇన్ ద పబ్లిక్, అది పబ్లిక్ లో వచ్చిన తర్వాత ఆయన పబ్లిక్ మనిషి, ఆయన ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఏ విధంగా ఉంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు గ్రహిస్తూనే ఉంటారు. మాకు కూడా ఎవరో మాకు కూడా తెలియాలి. ఎందుకంటే బ్లేమ్ వేస్తుంది మా మీద, బురద చెల్లుతుంది మా మీద. వీఆర్ నాట్ రెడీ టు టేక్ ఇట్ వెన్ ఇట్ ఈస్ నాట్ అవర్స్. మాకు సంబంధం లేని విషయంలో మీరు తీసుకొని వచ్చేస్తే మేము ఒప్పుకోముందే. రేపు మేము ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం, ఒక గ్రీవెన్స్ మేము ఇచ్చొస్తాం. ఏమనంటే, సార్ దీని మీద ఫోరెన్సిక్ రిపోర్ట్, ఎందుకంటే అంటున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ మాట కూడా చెప్పడం రాదు కొంతమందికి. మాకు కావాల్సింది ఎవరు రిలీజ్ చేశారు. వీఆర్ డిమాండింగ్ దట్. మాకు ఇప్పుడు ఇవన్నీ కాదు, అది వీడియోనో లేకపోతే నజీర్ అహ్మద్ గారి మీద ఎవరు బురద జల్లుతున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది మాకు కావాలి. అది మాకు ఆయన వ్యక్తిగత జీవితాల గురించి మాకు అనవసరం అండి. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ ఎవరిది ఉంటుంది. కానీ వెన్ యూ కమ్ ఇన్ టు ద పబ్లిక్, బెటర్ ఇలాంటివి రాకుండా ఉండాలి. వచ్చిన తర్వాత అది పబ్లిక్ అవుతుంది, మనం ఏం చేయలేము దాన్ని. మేమేదైనా రాజకీయం చేస్తే దమ్ము ధైర్యంగా చేస్తాం. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన దమ్మున్న నాయకుడు. అలాగే మా నాన్నగారు నైతిక విలువలున్న రాజకీయం చేశారు. ఆయన పెంపకంలో నేను కూడా అంతే చేస్తాను. నాకు ప్రజా సమస్యలు ముఖ్యం, మీరు ముఖ్యం కాదు. మీరు నాకు అపోజిషన్ లో ఉన్నారు అంతే. జస్ట్ నాకు ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజల సమస్య ఏదైనా వచ్చినప్పుడు నేను పోరాటం చేస్తాను తప్ప మీ మీద వ్యక్తిగతంగా మాట్లాడాల్సిందా, మీ మీద వ్యక్తిగతంగా మీ కుటుంబ సభ్యుల విషయంలో లేకపోతే మీ విషయం నేను బయట తీసుకోవాల్సిన అంత అవసరం నాకు లేదు.